Yes. The next cultural event is mimicry. After all the energy, let us switch to laughter mode. Now we invite our Sharat onto the dais. Good afternoon, one and all. See you right in the park. Thank you. Respected Regional Leader, Sir and Kalina, and my colleagues. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని కాసేపు ఎంటర్టైన్ చేద్దాం వచ్చండి. సపోజ్ మన ఈవెంట్కి ఫిల్మ్ ఆర్టిస్టులు పొలిటిషియన్స్ జనరల్ గా అందరూ వస్తే వాళ్ళ గురించి వాళ్ళు మనల్ని మన రవి బంధన్ జిఎస్ ప్రోగ్రామ్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా మన సీరియస్ స్టార్ట్ చేద్దాం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వస్తే ఎలా ఉంటుంది? 500 పడింది కూడా ఎక్కువ కాదు. సరేలే ఉంచేసి ఇక్కడ విచ్చేసిన మన రవి గారికి అలాగే నన్ను ఇక్కడికి పిలిచినటువంటి మన కిషోర్ రెడ్డి గారికి మిగతా సిబిఐ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞత. ఈ రోజున మనం ఇక్కడికి ఎంతో ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగాను అదిగాను ఇదిగాను ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మన పిల్లలు నాగేశ్వర వస్తారు. చాలా అర్థంగా బంధానికి జిఎస్ ఆ రోజుల్లో నేను అబద్ధం అనే సినిమా తీశాను. అది గుర్తొస్తుంది. ఆ రోజుల్లో నేను నాతో ఇష్టం వచ్చిన స్టెప్ అది గుర్తొస్తుంది. బంధం అంటే అనుబంధంతో ఆప్యాయంతో ఉంటాయి. అలాగే మీ రవి గారిని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. నెక్స్ట్ మన మెగాస్టార్ చంద్ర నిజంగా ఈ రోజులో రవి గారు మన ఆవిడ గారు అందరినీ చూస్తుంటే ఇక్కడ ఎంతో రుచిస్తున్నటువంటి ఒక సందర్భం నేను గమనిస్తున్నాను. ఎవరు కూడా ఒక ఫీలింగ్స్ ఏమీ లేకుండా ఇలా కలిసిపోయి ఒక ఆర్గనైజ్ లో ఉంటారంటే ఆర్గనైజ్ కి ఎంత ఉపయోగమో ఈ రోజున చూస్తున్నాను. నిజంగా ఇక్కడ నన్ను పిలిచినటువంటి మన సిబిఐ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అందరూ యూత్ అని ఒక్కసారి సిబిఐ చేద్దామనంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా ఆ రోజుల్లో నేను ఇక్కడ సర్వకాలంలో చదువుకున్నాను. నేను ఒక ఇంజనీర్గా ఉన్నాను. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే రవి చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన నాగార్జున ఈ రోజు నన్ను ఇక్కడ పిలిచిన ప్రతి ఒక్కరి ఆనందంతో కృతజ్ఞతలు. డైరెక్ట్ గా బిగ్ బాస్ షో నుంచి ఇక్కడికి వచ్చాను. అక్కడ వాళ్ళని చూసి వాళ్ళని కంట్రోల్ చేసి ఇక్కడికి రాగానే చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మనసు ఉత్సాహంగా పొంగిపోతుంది. కొత్త పట్టు బీచ్ దగ్గర పొంగుద్ది ఏమన్నా ప్రయత్నం. నిజంగా ఆనందంగా ఉంది. రవి గారు మీరు మెయింటైన్ చేస్తున్న మీ యొక్క డిసిప్లైన్ కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే ముచ్చటగా మీతో పాటు మా మెంబర్స్ మీరు కంటేసి ఉంచుతారని నమ్ముతారా?
నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ప్లీజ్ ఇదే నిజంగా ఈ రోజున ఇప్పుడే ఒక పార్టీ మీటింగ్ చూస్తున్నానండి. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక్కసారి అనిపిస్తుంది. నిజంగా ఒక యూత్ పాయింట్ ఆయన మనం నిరూపిస్తాడు. మనం ఆయన చోటలో వెళ్ళి మన యొక్క హక్కులతో పోరాడతాం, అలాగే సాధించి తీరుతాం. నెక్స్ట్ పొజిషన్స్ చంద్రబాబు నాయుడు. మనం నిజంగా ఈరోజు ముందుకు పోవాలి. ఏదైనా ముందు అందరూ తెలుసు, కానీ అన్నం పెట్టారు ముందుకు పోవాలి. కానీ ప్రజలందరూ మన మెంబర్స్ అందరూ ఇంత ముందు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆచరించి మన యూత్ జరుపుతున్నారంటే ఎంత ముందుకు పోయాలో తెలుస్తుంది. ముందుకు పోలేరు వెనకెళ్తారు. ఈ మధ్య నేను మన ప్రతి సినిమాలో రైలయ్య సాంగ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అందులో ఉన్న లిరిక్స్ అనంత శ్రీరామ్ రాశారు. ఏ పాతికేళ్ళకే నువ్వు పాత పడిపోగలనా, ఆ లిరిక్ చాలా బాగా నచ్చింది. ఇది ఎస్పెషల్లీ మన మినిస్టర్ చిరంజీవి గారు కూడా అప్రిషియేట్ చేశారు. సార్ ఆ సాంగ్ ప్లే చేస్తే సాంగ్
Yes. That was super entertaining. Kada? Yes, friends. This is the opportunity and this is the encouragement